నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే గనక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి లవ్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సమస్యలు అనేవి ఉండబోతున్నాయి. ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు,
మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, మీకున్న అనుమానాల వల్ల కావచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, లేదంటే మీ పార్ట్నర్ కంటే కూడా మీరు వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం, లేకపోతే మీ పార్ట్నర్ వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం కానివ్వండి, అలాగే పాస్ట్ విషయాలు, జరిగిపోయిన విషయాల గురించి డిస్కషన్స్ పెట్టడం వల్ల కానివ్వండి, అప్పుడు ఎలా ఎందుకు చేశారు, ఇప్పుడు ఇది ఎందుకు, ఇదేంటి అని చెప్పేసి, అలాగే ఇన్లాస్ వల్ల కానివ్వండి, అంటే అత్తమామల వల్ల కానివ్వండి, ఎవరి వల్లనైనా సరే మీరు మరీ చూసుకోవచ్చు. ఇక్కడ 3 of Swords, అలాగే ది టవర్. ఈ 2 కార్డ్స్ ఏంటంటే 3 of Swords ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంటే అది ఓన్లీ ఇల్లీగల్ అఫైర్ అనే మనం చెప్పలేము. ఇల్లీగల్ అఫైర్ కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఇన్లాస్కి సంబంధించిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా కావచ్చు. ఇలా మీ సమస్యల కంటే కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ వల్ల, ఒకటి మీ జీవితాల్లో మీ పార్ట్నర్ కంటే కూడా మీరు వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల కానివ్వండి, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, ఇద్దరి మధ్యలో విపరీతమైన గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ టైంలో సరిగా ఆ లవ్ అండ్ అఫెక్షన్స్ చూపించకపోవటం కానివ్వండి, ప్రయారిటీ మిస్ అవ్వటం కానివ్వండి, ఇంపార్టెన్స్ మిస్ అవ్వటం కానివ్వండి, ఒకరికొకరు తెలియకుండా కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటం కానివ్వండి, చాలా విషయాలు హైడ్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవటం వల్ల, లేదా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, బయట వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి ఎక్కువ ఉండటం వల్ల ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి వీళ్ళల్లో ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను. ఎంత మార్పు కావాలని మనం ప్రయత్నించినప్పటికీ కూడా వీళ్ళలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఇంకా వీళ్ళతో కలిసి ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. ఎలా అయినా సరే ఈ వ్యక్తి నుంచి నేను దూరం అవ్వాలి అని చెప్పి డెసిషన్ అయితే తీసుకుంటారు. మీరు ఎక్కడైతే వారితో కలిసి ఉంటున్నారో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మీ లైఫ్ మీరు చూసుకుని హ్యాపీగా మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో మీరు లీడ్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా ఉంటున్న ప్లేస్ నుంచి అయితే దూరంగా వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వీక్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఎవరైనా ఏదైనా అకేషనల్గా కానివ్వండి, ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీరు వెళ్ళే దారిలో ఇబ్బంది పడతారు, అలాగే కొన్ని దెబ్బలు తాగే అవకాశం కూడా ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది తీసుకోకుండా ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, ఫాస్ట్గా వెళ్ళడం, మరీ ముఖ్యంగా నైట్ జర్నీస్ చేయడం అనేది సేఫ్ కాదు. కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ ముందు చెప్పుకున్న ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం మీ జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇకపోతే జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, కెరియర్ చేంజ్ కోసం చూసుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఏదైనా స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్, ఇలా మీ కెరియర్లో ఒక గ్రోత్ కోసం, చేంజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ వీక్లో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాన్ని అయితే ఖచ్చితంగా అందుకునే టైం వచ్చిందని చెప్పచ్చు. అలాగే జాబ్ చేస్తూ కూడా ఇంకేదైనా సరే మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి, దానివల్ల లైఫ్లో చాలా ఉపయోగాలు ఉంటాయి అనుకునే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కానివ్వండి, కొన్ని అనాలిసిస్ చేయడం కానివ్వండి చేసి ఖచ్చితంగా అయితే ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి. అలాగే ఈ వీక్లో కూడా స్పిరిచువల్ అంటే చాలా కొన్ని ఆలయాలు సందర్శించడం కానివ్వండి, కొన్ని స్పిరిచువల్ జర్నీస్ చేయడం కానివ్వండి, ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు అంటే కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కానివ్వండి, లేకపోతే ఏదైనా శుభకార్యాలకి సంబంధించిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళటం కానివ్వండి చేస్తూ ఉంటారు. ట్రావెల్ ఎక్కువ చేసే అవకాశం అయితే ఈ వీక్లో ఎక్కువ కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా బిజినెస్ పరంగా కూడా మంచి లాభాలు ఉంటాయి, సేల్స్ బాగా పెరుగుతాయి, మంచి లాభాలను అయితే ఖచ్చితంగా చూస్తారు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు వృషభ రాశికి సంబంధించిన ఆడవాళ్ళు.
అలాగే ఇల్లు చేంజ్ అవ్వాలి, అద్దె ఇంట్లో ఉంటున్నాము, సొంత ఇల్లు తీసుకోవాలి, లేకపోతే చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాము, పెద్దింటికి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, ఇంటికి అవసరమైన వస్తువులు కానివ్వండి ఏదైనా తీసుకోవాలి అనుకునే దానికి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ హౌస్ రెనోవేషన్, ఆఫీస్ రెనోవేషన్, గార్డెనింగ్ ఇలా అన్ని విషయాల్లో కూడా ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా చాలా చాలా ఎంతూజియాస్టిక్గా దానికి సంబంధించి కొన్ని ప్లాన్స్ అయితే చేసుకుని దాని దిశగా వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.